నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక స్థిరాస్తికి సంబంధించిన వివాదాన్ని న్యాయస్థానము విచారణ జరిపి తుది తీర్పు వెలువరించిన తర్వాత తిరిగి విచారణ చేయమని అడిగే హక్కు మనకుంటుందా? చట్టం ఏం చెప్తుంది? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారాల కోసం సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం అమలు చేయబడుతుంది. ఈ చట్టం ప్రకారంగా సివిల్ వివాదాల విచారణ న్యాయస్థానము నిర్వహిస్తుంది. అయితే ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్లో మనకు సెక్షన్స్ ఉంటాయి, అలాగే ఆర్డర్లు ఉంటాయి. మొత్తం 151 సెక్షన్స్ ఉంటే అందులోని సెక్షన్ 11 ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా ఒక స్థిరాస్తి వివాదం గురించి ఒక సివిల్ న్యాయస్థానము విచారణ జరిపి తుది తీర్పు వెలువరించిన తర్వాత తిరిగి ఆ వివాదాన్ని విచారణ జరపమని ఎవరైనా కోరితే న్యాయస్థానము దానిని స్వీకరించదు. ఒకవేళ మాకు నష్టం జరిగింది, ఈ తీర్పు వల్ల మాకు నష్టం జరిగింది, ఈ తీర్పులో మాకు అన్యాయం జరిగిందని భావిస్తే విత్ ఇన్ ద లిమిటేషన్ ఆఫ్ పీరియడ్లో మీరు పై కోర్టులో, సుపీరియర్ కోర్టులో అప్పీల్ చేసుకోవాలి. అంతేగాని తిరిగి విచారణ అదే న్యాయస్థానంలో కోరుతూ పిటిషన్ ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.